ఏముంటది అన్న సార్ ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కాబట్టి ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నానంటే ప్రపంచంలోనే అతి పొడవైన ఎస్ఎల్బిసి సొరంగం పనులను పునరుద్ధరించాలని రేవంత్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మిగిలిన సొరంగం పనులని ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ టీబీఎం ద్వారా కాకుండా అత్యాధునిక డ్రిల్లింగ్ నైపుణ్యంతో చేపట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంటే టీబీఎం తీసేస్తారట, ఇక టన్నెల్ బోరింగ్ మిషన్ కాకుండా అత్యాధునిక డ్రిల్లింగ్ నైపుణ్యం అందుతా గ్రావిటీ ద్వారా 3.5 లక్షల ఎకరాలకు నీళ్లను అందించడంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సాగు తాగునీటిని అందించే ఎస్ఎల్బిసి ప్రాజెక్టు ఎట్టి పరిస్థితిలో పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు సొరంగం తవ్వకానికి వాడిన టన్నెల్ బోరింగ్ మిషన్ కాకుండా అధునాతన డ్రిల్లింగ్ పద్ధతులను అనుసరించేందుకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. అంచనా వ్యయంలో ఎలాంటి మార్పు లేకుండా మిగిలిన పనులు కూడా పూర్తి చేసేందుకు కాంట్రాక్ట్ ఏజెన్సీ ముందుకు వచ్చింది. అదే కాంట్రాక్ట్ కంపెనీకి సొరంగం తవ్వకం పూర్తి చేసే పనులు అప్పగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 44 కిలోమీటర్ల సొరంగంలో రెండు వైపుల నుంచి ఇప్పటి వరకు 35 కిలోమీటర్ల సొరంగం తవ్వకం పూర్తయింది. ఫిబ్రవరి 22న జరిగిన దురదృష్టకర ప్రమాదంతో పనులు ఆగిపోయాయి. మిగిలిన 9 కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వడానికి అటవీ, పర్యావరణ, వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా అత్యాధునిక పరిజ్ఞానాన్ని వాడాలని కేబినెట్ ఆమోదించింది. 2028 జూన్ నాటికి ఎస్ఎల్బిసిని పూర్తి చేయాలని గడువుగా నిర్ణయించుకుంది. ఇది అంటే సో ఎస్ఎల్బిసి ఇప్పుడు అత్యాధునిక డ్రిల్లింగ్ టెక్నాలజీ అట. 2028 జూన్ అంటే ఎన్నికలకు సరిగ్గా 6 నెలల ముందు. నల్గొండ జిల్లా ఎందుకంటే కాంగ్రెస్కు అత్యధిక సీట్లు ఇచ్చిన జిల్లా, అవుట్ ఆఫ్ 12 11 సీట్లు గెలిచింది. అంటే ఒక్కటి భరత్ గారు, ఇప్పుడు అది తప్పకుండా అవసరం ఉన్న ప్రాజెక్ట్, అది అన్న అనుమానం ఏం లేదు. గ్రావిటీతో నీళ్లు వస్తున్నప్పుడు మనకు పవర్ చార్జెస్ అవన్నీ కూడా సేవ్ అవుతాయి కాబట్టి అందరికీ కూడా అది కంప్లీట్ చేయాలని ఉంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా 12 కిలోమీటర్లు దాన్ని ముందు తీసుకెళ్లారు. ఇప్పుడు మిగిలిందంతా 7.5-8 కిలోమీటర్లు మాత్రమే. బట్ నాకైతే తెలియదు వాళ్ళు ఏ టెక్నాలజీ చెప్తున్నారో. బట్ ఏ టెక్నాలజీ అయినా మళ్ళీ టన్నెల్ బోరింగ్ మిషన్ బదులు ఇంకొక టెక్నాలజీ వాడినా కూడా అక్కడ వచ్చే లీకేజ్ ఎట్లా ఆపగలుగుతారో అనేది సమస్య. ఇక్కడ పైన ఎంత వాటర్ స్టోర్ అయిందో కూడా ఎవరికి తెలియదు, అంచనాలకు అందకుండా ఉన్నది. ఆ సాయిల్ అంతా కూడా లూజ్ ఉన్నది మొత్తము. ఇప్పుడు అక్కడ శవాలను కానీ అప్పటి టన్నెల్ బోరింగ్ మిషన్ పలగొట్టి ఆ ముక్కలను బయటికి తీసుకురావడం కానీ ఇప్పటి వరకు సాధ్యం కాలేదు, మధ్యలో వదిలేశారు. మరి ఏ యంత్రము టన్నెల్ బోరింగ్ మిషన్ బదులు ఏ యంత్రాన్ని వాళ్ళు వాడతారో అది చెప్పలేదు. వాళ్ళు అధునాతన టెక్నాలజీ అన్నారు. అంటే పైనుంచి డ్రిల్లింగ్ చేసి మేము కొంత ముందుకు తీసుకెళ్తామని ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. పైనుంచి డ్రిల్లింగ్ చేయడం అనేది అసాధ్యం, ఎందుకంటే ఈ చట్టాలు వైల్డ్ లైఫ్ యాక్ట్ ఒప్పుకోదు. కాబట్టి మరి టన్నెల్ బోరింగ్ మిషన్ బదులు ఇంకో మిషన్ పంపిస్తే పైనుంచి లీకేజ్ ఆపడం అనేది సాధ్యం కాదు. ఇక ఇప్పటి వరకు ఇవన్నీ ఆలోచించలేదంటారా? అంటే కాంట్రాక్టర్స్ ఏమన్నా వేరే టెక్నాలజీ అదే కాంట్రాక్టర్ అయితే అదే కాంట్రాక్టర్ అదే అంచనా ఏమట, ఏం మార్పులు లేవు. అది మంచిదే, అదే కాంట్రాక్టర్కి ఇవ్వడము అదే అంచనా వ్యయంతో చేయడం అనేది మంచిదే, వెల్కమ్ చేస్తాము. బట్ ఆ టెక్నాలజీ ఏందో చెప్పలేదు ఆయన. అధునాతన టెక్నాలజీ అన్నాడు కానీ నాకు తెలిసినంత వరకు అయితే మరి నా నోటీసులు అయితే లేదు అధునాతన టెక్నాలజీ. అధునాతన డ్రిల్లింగ్ టెక్నాలజీ అని చెప్పారు. ఏంటి అధునాతన డ్రిల్లింగ్ టెక్నాలజీ అట. డ్రిల్లింగ్ టెక్నాలజీ అయితే సాధ్యం కాదు, ఎందుకంటే పైనుంచి అయితే డ్రిల్లింగ్ చేస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకసారి చెప్పాడు. అది సాధ్యం కాకనే ఇంత పొడుగు టన్నెల్ పెట్టడం సాధ్యమైంది. ఎందుకంటే అది ఆడిట్ అనేది వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ మధ్యలో ఆడిట్ అనేది పెట్టి అక్కడ వచ్చిన మట్టిని రాళ్ళని తీసేయడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అది వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఉంది కాబట్టి. మరి అది కాకుండా వేరే డ్రిల్లింగ్ ఏదన్నా హారిజెంటల్ గా టన్నెల్ బోరింగ్ లాగా పోయే ఏదైనా ఉన్నట్టయితే మరి లీకేజ్ ఎట్లా ఆపగలుగుతారు పైనుంచి? అది టన్నెల్ బోరింగే దాదాపు ఇప్పుడు కూడా చైనాలో గానీ అమెరికాలో గానీ టన్నెల్ బోరింగ్ మిషన్ వాడుతున్నారు. మరి అధునాతన టెక్నాలజీ అనేది ఇప్పటివరకు ఎక్కడ వాడినట్టుగా తెలియదు. వాళ్ళు ఏమన్నా దాన్ని టెక్నాలజీ ఏందో చెప్పగలిగితే మనం ఏ కంట్రీలనైనా అట్లాంటిది జరిగిందా అనేది చూడొచ్చు. అది మేము వెల్కమ్ చేద్దాం. మనం ఎస్ఎల్బిసి అనేది పూర్తి కావాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. సో మొత్తానికి ఒక ఇంపార్టెంట్ బిగ్ అప్డేట్ ఆన్ పంచాయతీ ఎలక్షన్స్, పంచాయతీ ఎన్నికలు ఇప్పటి